చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ నందిగాం సురేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు దళిత ద్రోహి అని మండిపడ్డారు ఎంపీ సురేష్. నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, చంద్రబాబుకు నారా లోకేష్ కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు అనిల్ కుమార్ యాదవ్. సత్తెనపల్లి మండలం ధూళిపాలలో నిర్మించిన కమ్యూనిటీ హాల్, సిసి రోడ్లను ప్రారంభించారు మంత్రి అంబటి, ఎంపీ నందిగాం సురేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నేను ఈ పాలన చేశాను, 14 సంవత్సరాలు పాలించాను కాబట్టి ఇలాంటి పాలన మళ్లీ కొనసాగిస్తాను, మీరందరూ ఓట్లు వేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మమ్మల్ని నన్ను అడిగాడా? అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడుకి? లేదు. ఇప్పటికీ నీ పేరు ఏదైనా చెప్పబోయా, నువ్వేదైనా ఒక పథకం పేరు చెప్పంటే ఏ పథకం పేరు చెప్పలేడు, కానీ ఒక పథకం పేరు చెప్తాడు, వెన్నుపోటు పథకం. ఆ వెన్నుపోటు పథకం ఎవరిని పడిచాడు? ఎన్టీ రామారావు మాత్రమే పడిచాడు వెన్నుపోటు పథకం. నమ్మిన ప్రతి వాడికి పడిచాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దారుణమైన వ్యాఖ్యలు చేసి అతను మాట్లాడిన విధానం మనందరం కూడా గమనించాం. చంద్రబాబు నాయుడు కోసం ఓడిగంబాడుగం చేస్తామన్న వ్యక్తి మరి పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసమో, చంద్రబాబు నాయుడు మరి ఏమి చూసి భయపడ్డాడో, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకు సంబంధించింది ఏముండి భయపడతానో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను నమ్మిన అభిమానులందరినీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాళ్ళు సినిమా టికెట్ల ద్వారా వచ్చిన సంపదంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దోచుకుదని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసం అభిమానుల మొత్తాన్ని తాకట్టు పెడతామన్నాడు. నా 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడికి ఎదిగిన వాడిగా పనంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. రాజకీయంలోంచే ఎస్ పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నరసరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ముందని అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూతి మీద మేసం తిప్పి చెప్తున్నా. ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్నైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించు.